అంటే టెన్స్ షోస్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. టెన్స్ అనేది ఏం చెప్తుంది అంటే ఆ పని ఎప్పుడు జరిగింది అనే దాని గురించి చెప్తుంది. మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. మనకి కాలాలు 3 ఉంటాయి కదండి. భూత, భవిష్యత్, వర్తమాన కాలం అంటాం కదా తెలుగులో. దాన్ని ఇంగ్లీష్లో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంటాము. ఏదైనా మనం ఇప్పుడు ప్రజెంట్ లో ఉన్నాము అంటే ప్రస్తుత కాలం అన్నమాట. ఆ పని ఇప్పుడు జరుగుతుంది అంటే ప్రజెంట్ టెన్స్ లో చెప్తాము. ఆల్రెడీ పని అయిపోయింది అనుకోండి, పాస్ట్ టెన్స్ లో చెప్తాము. లేదు తర్వాత చేస్తాను అన్నప్పుడు మనం ఫ్యూచర్ టెన్స్ లో చెప్తాము. ఈ విధంగా మనకి 3 రకాల కాలాలు ఉన్నాయి. దాన్ని ఇంగ్లీష్ లో టెన్స్ అంటున్నాము. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ అన్నమాట. మళ్ళీ ఒక్కొక్క టెన్స్ లో కూడా మనకి 4 ఫార్మ్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క దాంట్లో 4 రకాలుగా ఉంటాయి. ఒక పని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తాము, ఒక పని చేస్తూ ఉంటే కంటిన్యూషన్ లో చెప్తాము, పర్ఫెక్ట్ టెన్స్ చెప్తాము, పర్ఫెక్ట్ కంటిన్యూషన్ చెప్తాము. ఇక్కడ ఈ విధంగా ఒక టెన్స్ కి 4 రకాలు. అంటే ప్రజెంట్ టెన్స్ లో 4 టైప్స్, పాస్ట్ టెన్స్ లో 4 టైప్స్, ఫ్యూచర్ టెన్స్ లో 4 టైప్స్. ఈ విధంగా మనకి మొత్తం 12 టెన్సెస్ ఉంటాయి అన్నమాట. 12 రకాలుగా మనం వాక్యాన్ని చెప్పొచ్చు ఆ పని గురించి చెప్పేటప్పుడు, ఎవరికైనా కమ్యూనికేట్ చేసి చెప్పేటప్పుడు. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ చూడండి. ప్రజెంట్ సింపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ అనేది ఒక పని అనుకోండి. ఒక వాక్యం స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. ఐ ఈట్ ఫుడ్ అంటే నేను అన్నం తింటాను అని జనరల్ గా చెప్పటం. నార్మల్ వాక్యం. నువ్వేం తింటావు అని అడిగితే మనం ఏం చెప్తాము? నేను అన్నం తింటాను, తిండి తింటాను అలాగా. ఐ ఈట్ ఫుడ్, నేను అన్నం తింటాను. ఆల్రెడీ తినేస్తే దాన్ని పాస్ట్ గా ఎస్. చెప్తాము. ఆ పని అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ చేశారా అని అడిగాను అనుకోండి, ఎస్ ఐ ఏట్ అని చెప్తారు కదా మీరు. అంటే తినేసాను అన్నదానికి మనం ఇంగ్లీష్ ఎలా చెప్తామంటే V2 వర్బ్ యొక్క ఫామ్ మార్చి చెప్తాం అనమాట. ఐ ఈట్ అనకూడదు, ఐ ఏట్ అని చెప్పాలి. అది పాస్ట్ టెన్స్ చెప్తుంది. ఐ ఏట్ ఫుడ్, నేను తినే వచ్చాను అని అర్థం. ఫ్యూచర్ లో ఏంటి? లేదు ఇంకా తినలేదు, ఆఫ్టర్ క్లాస్ తింటాను, లేకపోతే మధ్యాహ్నం తింటాను ఇలా చెప్పడానికి ఐ విల్ ఈట్ ఫుడ్. దాని తర్వాత వాక్యం మనం కంటిన్యూషన్ చెప్పొచ్చు. ఐ విల్ ఈట్ ఫుడ్ ఆఫ్టర్ ద క్లాస్, ఐ విల్ ఈట్ ఫుడ్ ఎట్ 1 o'clock. ఇలా మనం దాన్ని చెప్పొచ్చు అనమాట. అంటే విల్ అనేది ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి చెప్తుంది. ఇంకా నేను ఆ పని చేయలేదు, తర్వాత చేస్తాను అని చెప్పడానికి విల్ చెప్తాము. విల్ చెప్తే అది ఫ్యూచర్, వర్తమాన కాలం అన్నమాట. సారీ, భవిష్యత్ కాలం. తెలుగులో దాని భవిష్యత్ ఫ్యూచర్ టెన్స్ అంటారంటే ఇంగ్లీష్లో చూడండి. సో ప్రజెంట్ అంటే ప్రస్తుతం చేసేది, పాస్ట్ అంటే అయిపోయింది గడిచిన కాలం, ఫ్యూచర్ అంటే జరగబోయేది అనమాట. సో ఎప్పుడైనా జరగబోయేది. నేను ఇప్పుడు చెయ్యను తర్వాత చేస్తాను అని చెప్పేటప్పుడు ఈ విధంగా విల్ పెట్టి చెప్తాము. ఒక వర్బే, ఈట్ అనే ఒక వర్బ్. తిన్నాను, తింటాను, తర్వాత తింటాను, ఇలాగ 3 రకాలుగా చెప్తాం కదా. నేను ఆల్రెడీ తినేసాను అంటే పాస్ట్ టెన్స్ లో చెప్తాను. తిన్నాను అంటే ఎయిట్ అని చెప్తాం కదండి, ఐ ఎయిట్ ఫుడ్. తర్వాత తింటాను అంటే విల్ ఈట్. నార్మల్గా Delete. నువ్వు ఎస్ తింటాను, లేదా ఆ పని చేస్తూ ఉన్నాను ఇప్పుడు తింటున్నాను అంటే దీనికి జస్ట్ ఇంగ్ మాత్రం జాయిన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఐ ఆమ్ ఈటింగ్, ఇంకొక హెల్పింగ్ వర్బ్ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. ఐ ఆమ్ ఈటింగ్ ఫుడ్ అని ఈ విధంగా చెప్తాము. జనరల్గా ప్రజెంట్ టెన్స్లో పెట్టేయండి మనం. రెగ్యులర్ డే టు డే లైఫ్లో మనం చేసే ప్రతి ఒక్క పని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు మార్నింగ్ లెగుస్తాను, నేను స్కూల్కి వెళ్తాను, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, రోజు నేను పళ్ళు తోముకుంటాను, స్నానం చేస్తాను, ఇలాగ టిఫిన్ తింటాను, నాకు ఆ గేమ్ ఆడడం తెలుసు, ఇలా చెప్పేవన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాము. ఒకవేళ ఆ పని ఆ రోజుకి చేసేసాను అని చెప్పాలి అంటే అప్పుడు V2 ఆ వెర్బ్ ఫామ్ మార్చేసి అప్పుడు దానికి సబ్జెక్టు మారదు, ఆబ్జెక్టు మారదు, ఆ వెర్బ్ ఫామ్ మాత్రం మారుతుంది. దాన్ని బట్టి చెప్తాము. నేను ఒకవేళ ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ వాకింగ్ చేసేసాను అనుకోండి, అప్పుడు ఎలా చెప్తారు? వాక్ అనేది ఒక టెన్స్ వర్బ్ కదా. సో నేను రోజు వాకింగ్ చేస్తాను, ఎలా చెప్పాలి? ఐ ఐ డైలీ వాకింగ్. Regularly. ఎలా ఉండాలి వాక్యం ఫార్మేషన్? ఎలా ఐ ఉండాలి? సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, చివర్లో ఆబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? I మీరు. am ఐ. walking. ఐ I am ఆమ్ walking ఎవ్రీ డే. every ఐ day. ఆమ్ డైలీ ఎవ్రీ డే. ఐ ఆమ్ వాకింగ్ ఎవ్రీ డే. ఐ వాక్ డైలీ, Daily. ఐ వాక్ డైలీ అనొచ్చా? ఐ వాక్ డైలీ అంటే నేను రోజు కాదు మమ్, నేను Simple గా. ఐ I am వాక్ walking డైలీ daily. కాదు మమ్, ఐ ఐ ఆమ్ ఐ ఆమ్ వాకింగ్ వాకింగ్ డైలీ. డైలీ. ఓకే, ఇది టైం కన్ఫ్యూజన్ ఇక్కడ ఉంచేసేయండి. నెక్స్ట్, I am ఒకవేళ నేను walking అన్నారు కదా వాకింగ్ ma'am. చేసేసాను అంటే ఎలా చెప్తా చెప్పండి?
వాకింగ్ చేశానంటే ఐ I వాక్ walked వాకింగ్ ఎస్టర్డే. morning. Done. I walked done. ఎస్టర్డే చేసేసానంటే నేను చేసేసానని చెప్పడానికి Walked morning. ఐ ఐ వాక్డ్ వాక్డ్. వెరీ గుడ్ అండి. వాక్డ్ ఇక్కడ V2 ఫామ్. ఐ వాక్డ్. ఇంకా ఐ ఎస్టర్డే. వాక్డ్ ఇన్ ద ఎస్టర్డే. ఐ వాక్డ్ ఎస్టర్డే In ఇన్ the morning. ఈవినింగ్. ఎస్టర్డే ఈవినింగ్. నిన్న ఈవినింగ్ వాకింగ్ చేసేసాను. సో లేదు నేను నిన్న వెళ్ళలేదు, ఈవినింగ్ వెళ్తాను. అప్పుడు I will, ma'am. I will will. walk. I Go will evening. తర్వాత Walk. ఐ విల్ వాక్. ఐ I విల్ will. నాట్. నేను రేపు వెళ్ళను కదా మ్యామ్. ఐ విల్ నాట్. రేపు వెళ్ళను అని చెప్పట్లేదు, ఈవినింగ్ వెళ్తాను అని చెప్తున్నాను. ఐ Tomorrow. విల్ వాక్ tomorrow, madam. I will walk Preposition. tomorrow. Walk in the ఇన్ evening. ద ఈవినింగ్. ఇన్ ద ఈవినింగ్. ఇన్ ద ఈవినింగ్. సాయంత్రం విల్ వాక్ ఇన్ ద ఈవినింగ్. tomorrow అన్నారు. ఐ విల్ వాక్ ఇన్ ద ఈవినింగ్. నేను సాయంత్రం నడుస్తాను. ఇవాళ వెళ్ళలేదు, ఆల్రెడీ చేశాను అంటే ఒకలాగా, రోజు చేస్తాను అంటే ఒకలాగా, ఈవినింగ్ చేస్తాను అంటే ఒకలాగా, ఇలా చెప్తామన్నమాట. సో ఇక్కడ మనకి ప్రజెంట్ సింపుల్లో స్ట్రక్చర్ చూసారు కదా. సబ్జెక్ట్ ఉంటుంది, V1 ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఐ ఈట్ రైస్, నేను అన్నం తింటాను. హీ ప్లేస్ ఫుట్బాల్. ఇక్కడ వచ్చేసరికి హీకి, షీకి, ఇట్కి ప్రజెంట్ సింపుల్లో వెర్బ్ పెట్టేటప్పుడు అండి Yes. నార్మల్గా ఈట్ అని కాకుండా దానికి SES తగిలిచ్చారనమాట, తోకలు తగిలిచ్చాలి. ఈ విధంగా మనకి వర్బ్స్ ఉన్నాయి. గో ఒకటి, డూ ఒకటి, దానికి 3 ఫార్మ్స్ ఉంటాయి. గో, వెంట్, గాన్ అని. ఇప్పుడు దీని గురించి ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు నేను తిరుమల వెళ్ళాను అంటే ఎలా చెప్పాలి? I am I going. went to ఐ Tirumala. యామ్ గోయింగ్. వెంట్ అని చెప్పాలి. I went to ఆల్రెడీ Tirumala. వెళ్ళాను. ఓకే. ఇప్పుడు వెళ్తున్నాను అంటే ఐ యామ్ గోయింగ్ టు తిరుమల. I am going to Tirumala. ఇలా కాకుండా ఒకవేళ నువ్వు తిరుపతి వెళ్తావా అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఎస్ ఐ గో టు తిరుమల ఎవ్రీ ఇయర్. నేను ప్రతి సంవత్సరం తిరుమల వెళ్తాను అంటే ఇది రెగ్యులర్ బేసిస్ మీద చేసే పని కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పొచ్చు. అప్పుడు V1 పెట్టొచ్చు. దానికి ఇక్కడ ఐ గో టు తిరుమల. నేను తిరుమల ఎందుకు వెళ్ళను, వెళ్తాను. ఎవ్రీ ఇయర్ వెళ్తాను, లేదా ఎవ్రీ మంత్ వెళ్తాను, ఇలా చెప్పొచ్చు అనమాట. ఐ గో టు తిరుమల. ఒకవేళ నేను ఆల్రెడీ వెళ్ళి వచ్చాను, తిరుమల వెళ్తా అన్నావు కదా, నువ్వు వెళ్ళావంటే ఎస్ ఐ వెంట్ టు తిరుమల Yes, లాస్ట్ వీక్. I went to Tirumala. లాస్ట్ వీక్ వెళ్ళొచ్చాను అని చెప్పేటప్పుడు ఐ వెంట్ అని V2 తీసుకుంటాను. లేదు నెక్స్ట్ వీక్ వెళ్తాను అని చెప్పాలి అంటే ఐ విల్ తీసు. I will ఐ go to విల్ next గో. week. సో ఇక్కడ Went మనకి Tirumala. V1 వచ్చినప్పుడేమో గో మాత్రం పెట్టాను. అదే ఫ్యూచర్ టెన్స్ లో వచ్చేటప్పుడు ఇక్కడ V3 రాయకూడదు. ఇది పర్ఫెక్ట్ టెన్స్ కి మాత్రమే వాడతాం. ఓకేనా, ఇది పెట్టొద్దు. విల్ గో పెట్టాలి. ఐ విల్ గో టు తిరుమల నెక్స్ట్ వీక్. విల్ గో వాడాలి. అర్థమైందా? ఆ విధంగా మీరు ఈ టెన్సెస్ అన్నీ కూడా ఈ 3 ఫార్మ్స్ కంఠస్థ రావాలన్నమాట. వర్బ్ ఫార్మ్స్ V1, V2, V3 అంటాం. గో, వెంట్, గాన్, ఆ 3 మనకి స్ట్రైక్ అయితే ఆ పని చేస్తున్నానా, చేసేసానా, తర్వాత చేస్తానా అనేది మార్చి చెప్పొచ్చు. ఇప్పుడు మీరు V3 వాడట్లేదు కదా, ఇది ఎందుకు నేర్చుకోవాలంటే ఇది నేర్చుకోవాలి. ఎందుకంటే తర్వాత పర్ఫెక్ట్ టెన్సెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు మనకి ఇవి కావాల్సి వస్తాయి. అప్పుడు ఓకేనా? ఓకే. సో ఈ విధంగా మీరు ఈ వెర్బ్స్ అన్ని 3 ఫార్మ్స్ ఒకసారి మీ ఐడియా పెట్టుకుంటే దాని తర్వాత మనం ఇది ప్రాక్టీస్